Hi, welcome to my YouTube channel. Today I am going to tell you about how to medically and surgically manage nutcracker syndrome. ఈ నట్క్రాకర్ సిండ్రోమ్ని మెడికల్గా సర్జికల్గా సిమ్టమ్ సివియరిటీని బట్టి ఎలా మేనేజ్ చేయాలి. మెడికల్ మేనేజ్మెంట్ అయితే యూజువల్గా కన్సర్వేటివ్గా చేస్తారు, అంటే మానిటరింగ్ చేస్తారు, అబ్జర్వేషన్ సిమ్టమ్ కంట్రోల్ చేస్తారు, మైల్డ్ కేసెస్ లేకపోతే పీడియాట్రిక్ పేషెంట్స్. ఎప్పుడైతే హిమెచూరియా మైల్డ్గా ఉంటుందో లేకపోతే ఎనీమియా లేకుండా ఉంటుందో వాటిని మెడికల్గా మేనేజ్ చేయొచ్చు. నట్ క్రాకర్ సిండ్రోమ్ అంటే లెఫ్ట్ రీనల్ వెయిన్ కంప్రెషన్ని నట్ క్రాకర్ సిండ్రోమ్ అంటారు. సర్జికల్ ఇంటర్వెన్షన్ ఎప్పుడు అవసరం పడుతుంది అంటే పర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి, సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నిఫికెంట్ హెమెచూరియా ఉంది, యూరిన్లో పర్సిస్టెంట్గా బ్లడ్ పోతుంది, దానివల్ల ఎనీమియా వస్తుంది, సివియర్ ఫ్లాంక్ పెయిన్ ఆర్ అబ్డామినల్ పెయిన్ ఉంది, లేదా మెడికల్గా మేనేజ్ చేసిన కన్సర్వేటివ్ థెరపీ ఫెయిల్ అయింది ఫర్ మంత్స్ టుగెదర్. సో అప్పుడు సర్జికల్గా మేనేజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. మెడికల్ మేనేజ్మెంట్లో కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే అబ్జర్వేషను, పెయిన్ మేనేజ్మెంటు ప్లస్ కాంప్లికేషన్స్ సచ్ యాస్ ఎనీమియా ఉన్నాయో లేదో చూసుకోవాలి. యూజువల్గా ఈ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అనేది చిల్డ్రన్ లేకపోతే పేషెంట్స్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో చేస్తాము. అండ్ స్పాంటేనియస్గా ఒక్కోసారి ఇంప్రూవ్మెంట్ కనిపించవచ్చు. సర్జికల్గా మేనేజ్ చేయాలంటే గోల్డ్ స్టాండర్డ్ సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంది, అది లెఫ్ట్ రీనల్ వెయిన్ ట్రాన్స్పోజిషన్. ఇందులో ఏంటంటే సర్జికల్గా ఫ్రీ చేస్తారనమాట. కంప్రెస్డ్ సిగ్మెంట్ ఆఫ్ ద లెఫ్ట్ రీనల్ వెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ చేసి దాన్ని రీఇంప్లాంట్ చేస్తారు ఇన్ఫీరియర్ వెన్ కేవ మీద. ఎక్కడైతే ఫ్రీ ఆఫ్ కంప్రెషన్ ఉందో అక్కడికి పొజిషన్ చేస్తారు, మిడ్ లైన్ అబ్డామినల్ ఇన్సిషన్ ఇచ్చి. లెఫ్ట్ రీనల్ వెయిన్ పొజిషన్ వల్ల ఎఫెక్టివ్గా వెయిన్ని డీకంప్రెస్ చేయొచ్చు. దానివల్ల వీనస్ హైపర్ టెన్షన్ మిగతా సిమ్టమ్స్ కూడా రిజాల్వ్ అవుతాయి. ఇంకా సర్జికల్ ఆప్షన్స్ అంటే గొనడో క్యావల్ ట్రాన్స్పోజిషను, ఆటో ట్రాన్స్ప్లాంటేషను, ట్రాన్స్ప్లాంటింగ్ ద కిడ్నీ టు ద పెల్విస్ విత్ న్యూ వాస్కులర్ కనెక్షన్స్, ఇంకా నెఫ్రోపెక్సీ, ఇవి కూడా అదర్ సర్జికల్ ఆప్షన్స్. ఒక్కోసారి పర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఉండి ఇంకా డిస్పైట్ అదర్ ఇంటర్వెన్షన్స్ మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది, సర్జికల్ ట్రీట్మెంట్ కూడా పనిచేయదు వీళ్ళకి, అలాంటి రిఫ్రాక్టరీ కేసెస్లో నెఫ్రెక్టమీ ట్రై చేస్తారు. ఎండోవాస్కులర్ ఆప్షన్స్ అంటే ఎండోవాస్కులర్ స్టెంటింగ్ ఆఫ్ ద లెఫ్ట్ రీనల్ వెయిన్ అనేది ఒక మినిమల్ ఇన్వేసివ్ ఆల్టర్నేటివ్ అనమాట. ఇది కూడా సక్సెస్ అవుతుంది. కొంతమంది ఎవరైతే పూర్ సర్జికల్ క్యాండిడేట్స్లో వీళ్ళు ఎండోవాస్కులర్ స్టెంటింగ్ అనేది చేయొచ్చు. ఎంబోలైజేషన్ ఆఫ్ పెల్విక్ వారిసెస్ ఆర్ గొనాడల్ వెయిన్ మే బి యూస్డ్ అడ్జంక్టివ్లీ ఇన్ సమ్ కేసెస్. ఇండికేషన్స్ ఫర్ సర్జరీ ఏంటేంటి? సివియర్ రికరెంట్ హెమెచూరియా అంటే యూరిన్లో బ్లడ్ ఎక్కువ పోతుంది, చాలా ఎనీమియా ఉంది పేషెంట్కి, అస్తమానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది, సివియర్ అబ్డామినల్ పెయిన్, ఫ్లాంక్ పెయిన్ ఉంది, ప్రొలాంగ్డ్ కన్సర్వేటివ్ థెరపీ అప్ టు 24 months కూడా కొంతమంది వెయిట్ చేస్తారు అబ్జర్వేషన్లో చూసుకొని, అప్పుడు కూడా సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మెడికల్ స్టూడెంట్స్. డూ రీడ్ అబౌట్ నట్ క్రాకర్ సిండ్రోమ్. థ్యాంక్ యూ.